యోహాను గారు బాప్తిస్మం ఇస్తుంటే యేసు ప్రభు గారు నడుచుకుంటూ వస్తుంటే చూశాడంట యోహాను గారు. అలా చూసిన ప్రభుని అందరూ ఏమనుకున్నారమ్మా? యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, మిగతా వాళ్ళకి అన్నదమ్ములకి అన్నయ్య, తమ్ముళ్ళకి అన్నయ్య అని చెప్పుకున్నారు. అంతేకాదు ప్రియులారా, ఈయన ఒక ప్రవక్త అన్నారు కొంతమంది. ఏమండి, ఈయన దయ్యం పట్టినవాడు అన్నారు. అందరూ అలాగెందుకన్నారో తెలుసా? ఈయనెవరో ఇప్పటిలాగే అప్పుడు కూడా చాలామందికి అర్థం కాలేదండి. వింటున్నారా ప్రియులారా? నిజంగా మనకి దేవుడు అర్థమై ఉంటే మనం మారడానికి ఇన్ని సంవత్సరాలండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారో తెలుసుంటే, దేవుని బిడ్డలారు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుని ఉంటే మానవ జీవితం మారడానికి ఇన్ని సంవత్సరాలు పట్టదండి. మీ మనసులో నిజంగా క్రీస్తుకు చోటు ఉంటే, వాక్యాన్ని గౌరవిస్తే మన జీవితాలు ఎప్పుడో మారిపోవాలండి. లోకం మీద ఆశ చంపుకుని రెండో రాకడ కొరకు కనిపెట్టాలి మనం. తెలుసా మీకు? యేసు ప్రభు గారు పుట్టినరోజు డిసెంబర్ 25 మరలా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందని చూసే క్రైస్తవ బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని బిడ్డలారా ఆలోచించండి.